తలుపు అంటున్నారు, సంగీతంలో పడ్డారు, వ్యాపారం ఏమైందో? వ్యాపారం ఎక్కి రావట్లా, అప్పుడే పోతే ఉరి ఉరిని చూస్తున్నారు, అప్పటికితే తన్నబోతున్నారు. అందుకని వ్యాపారం మానుకొని నాటకాలు ప్రాక్టీస్ పెట్టా. ముందు 3 పెట్టా. ఏమండి, రామునికి కృష్ణుడి యుద్ధం. రాముడికి కృష్ణుడికి యుద్ధం పెట్టావా? ఒకప్పుడు పెంచండి, ఇప్పుడు కొట్టుకునే తట్టు పెట్టా. అది సంగతి. రెండోది హరిశ్చంద్ర నాటకంలో సిద్ధయ్య. ఏమండి మేము ఎక్కడ వినలేదండి. ఏ రేటుగా ఉంటుందని నేనే రాశా. ఏది ఒకటి వదలమంటారా? చిత్ర, నువ్వు కాసేపు చంద్రమతిగా నిలబడి డబ్బులు ఇస్తే గడుపులు మాడ. నిలబడ్డా డబ్బులే, కూర్చున్నా డబ్బులే, పండుకున్నా పొడుగొట్టాలు లేవు. ఏమిటా మాటలు? పొడుగొట్టాలు లేవు, అస్సలు లేవు. సరే ఇస్తాలే, నిలబడు. మర్యాద మహాప్రతివతి కదా మీరు కాదు. డబ్బులు ఇలా కిరాయి కిరాయి ఇస్తే అంటాం. కుదురుగా నిలబడు, నా లక్షణాలే లేవు. ఎట్ట ఉండను, ముందు కష్టాల్లో పోయి మాట్లాడుకుందాం. ఏమండి, స్టేజ్ ఇంత బాగుంది, లక్షలు ఖర్చు పెట్టారు, కష్టాల్లోకి ఎందుకండి? ఏమండి, ఇంతమంది జనంలో ఏం మాట్లాడదామండి? అక్కడైతే సుఖము దుఃఖము ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. యాడిపోతాయి బుద్ధులు? బాలేదా? అయితే ఇంకోటి వాడతలేండి. నీకు దురద పుడితే నువ్వు గీరుకో, మాకు రాయికు. ఏమండి, మీకు ఇష్టం అయితేనే రాస్తా, మాకొద్దు. మీరు రాయమంటేనే రాస్తా. ఇది బాలేదా? అందుకని మీరు ఆపుదాకోండి. మీరు బాగా దేవి స్వామి, భవితమ్యమును ఎవరు ఎరుగుదురు దేవి? అంతే అంతే, చూడు చూసాను, చూస్తున్నావా? సలికి ఉనికి అంటే పోతూ ఒక చెంత, పెంటి ఒక చెంత, మధ్యలో ఇక మధ్యలో మనమేగా. ఇంతే, నాకేలేవా? ఏముంది చిత్ర? నాకు పంతులు గారు అంతవరకే నేర్పారు. ఇప్పుడు పంతులు లాగా ఉంటారండి. కనీసం ఒక ఏషం నేర్చుకున్నారు, ఎకరమైనా అమ్మొద్దు. వారం నుంచి ఏడ పెట్టుకున్నారుగా. అబ్బో, చిత్రం మాటలో సిగేసి సింగారిచ్చిందే. పాండప్పులు ఏమంటే వడగాని సరసానికి మాత్రం తక్కువ. చిత్ర, నీకెప్పుడు పెట్టలా నేను? పెట్టేది అదే పావుల డబ్బులు చేతులు ఎప్పుడు ఎప్పుడు ఇచ్చారండి? అయినా డబ్బులు ఏం చేసుకుంటారు? డబ్బులు ఎన్నిసార్లు వేయించుకుంటారు, ఎన్నిసార్లు పగలగొట్టుకుంటారు. గాజులొద్దు, కడియాలొద్దు, కానీ సన్నటి నూలు పోగులు అంటే తెల్లటి గ్యాస్ కోలంగా గుట్టించాలి. అదైతే ఎయిర్ కండిషన్ గా ఉంటది, ఏసీ లాగా ఉంటది. చిత్ర, బావగారు హుషారుగున్నారు. ఈ ప్రొద్దు రూపాయల వాన కురిపిస్తారేమో. వాన కాదు, తుప్పర, సునామీ, కుప్పలు గుత్తులు. చిన్న చిన్న కురిపించండి చాలు. చిత్ర, ఎత్తేయమంటవా ఎత్తకుండా ఏమంటవా? ఎత్తేస్తే ఎంత వేస్తారు, ఎత్తకుండా వేస్తే ఎంత వేస్తారు? ఎత్తేసాను అనుకో నా చేతికి వచ్చినంత, ఎత్తకుండా వేసాను అనుకో నీ చేతికి వచ్చినంత. అబ్బో, ఇదేదో బాగుంది. అయితే నాకు ఎత్తకుండా వేయండి. ఇంకో టైప్ కూడా ఉంది. ఊపి వేయమంటవా, ఆపి వేయమంటవా? ఊపేస్తే ఎంత వేస్తారు? ఆపేస్తే ఊపేసాను అనుకో, ఊపి అయితే ఉన్నదంతా ఒకసారి అయిపోతుంది. ఆపి వేసాను అనుకో, ఎంతసేపు వేసినా, ఎన్ని మాటలు వేసినా అలుపు ఉండదు, ఆయాసం ఉండదు. బావా, అయితే నాకు ఆపి బావా. రానే వచ్చానుగా చూసే
ఏమండి నేను దెబ్బతిన్నదండి మగవాడు అయితే ఎత్తు. ఇదిగో ఆమెను ఎత్తితే నన్ను కూడా ఎత్తాలా? ఇంకా ఇంతవరకు వచ్చిన ఆగను ఏమండోయ్ ఆగను. నీకు దండం పెడతా. నేను చిన్న చిన్న బండలు ఎత్తమన్నా ఎత్తగా నిన్ను ఎత్తను. ఎత్తవు? నా వల్ల కాదు. దేనికి వచ్చాము మా ఇంటికి? నువ్వు చిన్న సిగ్గు పిల్లవాడివి పెట్లా? కానీ బరువు ఎక్కువ నువ్వు. ఆ, ఇంతకుముందు చూసాగా దాన్ని అంటే ఎత్తుతావా? ఎంత బరువైనా మగోడికి ఎంత తేలిక. ఏమండి ఈ మాటలు చెప్పి కాదండి ఇట్లా చేసింది నన్ను. ఏది ఏమైనా సరే ఎత్తాల్సిందే. ఏమండి? ఇట్లా కాదులేండి. ఎత్తండి. అది నీ మేని విరుపు, అది నాలోని వలపు. అది నీ మేని విరుపు, అది నాలోని వలపు. అది మురిసింది అందాల అరిగింది పొంగులే ఏవయ్యా నోరు తెలుసుకొని చూసింది చాలు కానీ. ఏమండి, వేస్తానా? వేయండి, ఎంతసేపు వేస్తారు? ఏమండి ఆ, చూడండి చూస్తున్నామండి. ఏమండి? ఇదేనా? ఊళ్ళో ఎవరొకొచ్చారా? ఏందండి ఈ డబ్బులండి అవేం చిల్లరయ్యా. చిల్లర కాకండి మరి బాగా నోట్లు వస్తాయా? నీలి కన్నుల నీడలలోన ఘోర వయసుల దారులలోన కరిగిపోయే తరుణమేదో. నీలి కన్నుల నీడలలోన మగ వయసు దారులలోన కరిగిపోయే తరుణమేదో ఉంది. ఏమీ లేదు ఈడ. ఏందో మేము ఊపడమే, రూపాయ అర్ధన మేము ఊపుకోవడమే సరిపోయింది. పావుల సత్తు ఇక నీరే ఇది అన్నిది గాలి నీవు కోరికలు ఎదలో చల్లని ఉంటున్నది. ఆ కంటే మల్లికలు అల్లన కాగి వింటున్నది. ఇంతేనా ఇంకేమన్నాయా? అయినా మీరు వస్తూ వస్తూ జేబులో పెట్టుకుంటారా? ఏంది? ఏమైంది ఒకసారి బస్సు ఎక్కేటప్పుడు ఏమైంది? ఆ మూట అనుకొని ఈ మూట కొట్టారు. చి 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 చి, అన్ని పాడు మాటలే. ఏమండి? నోట్లు బయటికి. అబ్బే లేవు లేవే. ఏమండి? మీ ఫోన్ ఏమండి? పే కొట్టాలండి. ఆ శ్రీ మహాలక్ష్మి అలా కింద పడేశారేమిటి?
ఏమండి ఏమిటండి వేసిందాక ఎయ్యండు అని వేపించుకున్నారా? ఏపిస్తాం. వేసిన తర్వాత తీయండు అంటే వేసేటప్పుడు అప్పుడు తీసేటప్పుడు ఉండొద్దు. ఏమండి మా ఇంటికి వచ్చినప్పుడు మేము వేయమంటే వేయాలి, తీయమంటే తీయాలి. ఏం వేసాను ఇక తీసే పనే లేదు. ఏమిటి తీసే పని లేదా? అమ్మని అమ్మా ఏమ్మా అమ్మా అంటే సొమ్మిచ్చినోడు ఊరుకుంటాడా? ఏం చేస్తావ్? తీ. ఏమండి మా బాధలు మాకుంటాయి. ఏమిటో నీకు వచ్చిన బాధ? గుర్రము గెరికే మేయలేక కదండి, ఆ. ఒంగోని పీక్కొని లాక్కోలేక వచ్చింది. మాకు తెలుసులేండి. ఆ టైలర్ గారికి చెప్పాను ఏమని? పాయింట్ కొద్దిగా లూజ్ గా కొట్టమని. ఆ. ఆ ఒలి గారు ఆహా. ఆయన అన్నాడు, ఆ. సుబ్బారావు నువ్వు వంగే పని ఉంది, గొల్లాపేట దగ్గర కూర్చోటమేగా అన్నారు. మా అన్నారు. బాధలు మాకుంటాయి. సరే సరే తీ తీ తొందరగా తీయాలా. ఎంత పెద్ద కంట. ఏమైందమ్మా? ఏమైంది? ఏమిటి బావగారు సెంటర్ బరస్ట్ అయితే వరస్ట్ గా. ఏమండి మాకు బరెస్ట్ అయితే అంత గుడ్ అయితే జాయింట్ అయిపోద్ది, అదే మీకు బరెస్ట్ అయితే చాటప్పుకు పోయినా చారడు గింజలు పట్టు. చూడండి ఆ. మాకేమీ కాదు, చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇది వైశాల్యం పెంచు కదూ. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు శ్రీరామచంద్ర నారాయణ అయ్యో శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చైరా నాయన, ఎన్ని కష్టాలు వచ్చైరా నాయన. ఏమండి, ఇక మీ కూడు కుక్కలు కూడా తినండి. ఈ పాటి దానిక ఈ మిడిచిపాటు అడిగి పండింది కాకులు తిన్నాయి, మయ్య చంపాచాడు, నేను ఖర్చు పెడతాను తినండి. ఖర్చు పెట్టాలి. ఏమిటది? ఈ పాటి దానికి ఈ మిడిచిపాటు. ఏమ్మా ఈ ముస్తాబంతా నా కోసమా? ఆ? ఆ భవానీ శంకరం కోసం కాదు. ఏయ్ అట్లే మాట్లాడితే దవడ పళ్ళు రాలిపోతాయి. ఎందుకు మీ అమ్మ కదిలియా? అయితే నా చెట్టు పనికి రాదులేండి, మై చెట్టు అయితే మీ అమ్మ కరెక్ట్ గా జరిపోయింది. అక్క ఆ మనకి ఎత్తంతో పని లేదు, మన బజార్లో చాలా పని ఉంది, వెళ్దాం పద. ఏయ్! సరే నువ్వే ఆయన పని అదే అదే సరే గాని బావగారు రా, రా. ఏమండి ఆ మీకు చెప్పలేదా? ఏమని మీకు తెలియదా? ఏమని? ఏమండి మయ్య సాగు బతుకుల్లో ఉంటాడండి. అవును. అయ్యో మయ్యకు ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి ఇంటికి తిరగలేక సత్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఏమైంది? ఎందుకండి? ఏంది వాడి బొందలాగుంది. సావు అంటే సావు కాదు, బతుకంటే బతు కాదు. సచ్చాడు అంటే సంతోషంగా లోపల పోవటం, బతికాడు అంటే ఆశలన్నీ వదులుకొని బయటికి రావటం. ఇప్పుడు పర్వాలేదులేండి, మీ దయ వల్ల, మీ అమ్మగారి దయ వల్ల మయ్యకు ఆయాసం తగ్గి ఎక్కిళ్ళు వస్తున్నాయిగా. మీ నాన్నగారికి బాగలేకపోతే తమరెందుకు అంత సంతోషపడుతున్నారు? వీళ్ళకి వ్యవహారమే తెలియదు. మయ్య పోయితే నాకేగా గుత్తి, ఏ గుత్తి? అదే తాళాలు గుత్తండి. ఏమండోయ్ అన్ని అబద్ధాలు చెప్పకండి. అక్క నిన్న సాయంకాలం అమ్మ నేను దేవాలయానికి వెళ్ళాం కదా, అప్పుడు వీళ్ళ నాన్న కూడా గుడికి వచ్చారు. అమ్మ గుడి చాటు నుండి ఇలా అన్నది, ఊరకుండకుండా వీళ్ళ నాన్న గుడి చాటు వెళ్ళాడు. అమ్మ వీళ్ళ నాన్న ఏదో గుస మాట్లాడుకున్నారు గంట సేపు. ఎంతసేపు అమ్మా? గంట సేపు. ముసలోళ్ళు కాదు, టైం బట్టి ఉంటుందిలే. మరే మయ్యముండా కొడుకు ఒంట్లో బాగుంటం లేదుగా, ఊరకుండొద్దు. వీళ్ళమ్మ గుడిసాటు ఉంది ఇట్లా పిలిచిందంట. మైపోయినోడు ఊరకుండొద్దు, వీళ్ళు ఇడిచేసినోడు లోపల గుడిసాటు పోయినాక ఏమేమి మాట్లాడుకున్నారు, ఎంతసేపు మాట్లాడుకున్నారు. గుసాలోనే మయ్య పిల్ల బీట్ ఇరుచుకొని తేనగడ్లు వేశారంట. ఎందుకు? గుడి పూజారి గారు ఫోన్ చేసి, సుబ్బారావు ఇంకా మీ అయ్య పని అయిపోయింది, ఎల్లికలు పెట్టి తేనగడ్లు వేశాడు, 4 మడుతులు తీసుకున్నాం. 4 ఎందుకండి? ఎందుకు? ఏమండి నేనేం తెలియదు తక్కువ, 4 మడుతులు తీసుకొని మంచం తీసుకొని పోయా. మంచం ఎందుకండి? మోసుకొని రావడానికి. ఓహో. మోసుకొని నసరాపేట హాస్పిటల్ తీసుకుపోయాం. ఏం చెప్పారు? మరి అడ్ రోడ్డు కాడి పోయాలకి మంచం మీద ఎగిరి పడుతున్నాను. అక్కడ కాళ్ళ కట్ట తాడు ఓడదీసా, కట్లు కట్టి ఇక అక్కడ నుంచి హాస్పిటల్ పోయాం. ఎగిరి పడతాడని కట్టేసావా? ఆడిపోయాలకి డాక్టర్ గారు లేరు, పాపం నర్సు గారు ఉన్నారు. నీలాగా మంచి మనిషి, అడిగితే మాట తీసే. ఏందది? ఏం మాట తీసేది? ఏ మాట ఇప్పుడు మీరు అడిగినప్పుడు ఇస్తారు కదా. ఏంటది ఇచ్చేది? ఏందండి ఇట్ట మాట్లాడి వీళ్ళు ఎవరు ఏం ఎవరు
ఇంకా ఆడిపోగానే నర్సు గారు మా ఈ సంగతి ఏంది చూడమన్నా. అప్పుడు కదిలేస్తలా. ఆ నర్సు గారు నోట్లో నోరు పెట్టి ఉప్పు ఊదా. మయ్యే అప్పుడు కదిలాడాడు. అయ్యా. కదిలాడాడు. ఇంకా ఆ తర్వాత డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు వచ్చి ఏంటి డాక్టర్ గారు మయ ఇట్లా ఏంటంటే చూడమన్నాడు. చూడమంటే డాక్టర్ గారు చూశారు. చూసి సుబ్బారావు మీ అయ్యకు మలేరియా కాదు గనేరియా ఫీవర్ అన్నాడు. ఏయ్, నాకెందుకు వస్తుంది ఏడ్చి గనేరియా? అద్దు పద్దు లేకుండా తిరిగే మీకు వస్తుంది కానీ ఏమిటి మీ హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావా? నువ్వేనా అదుపు తప్పకుండా గానిగెద్దులా తిరుగుతున్నావు? తిరుగుతున్నారు గాడి తప్పకుండా గానిగెద్దుల్లో. రండి రేత్రి 1 గంట దాటా కోపం వస్తే నేను మడిచిన కాదు. రండి 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 ఇటు. నువ్వు మడిసివి కాకపోతే ఏందంట? నువ్వు ఎందుకు ఇంకా డబ్బులు డబ్బులు ఇస్తే వెళ్తా. ఏంది సొమ్మంతా అయిపోయినా పోతున్నారే? డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా. అబ్బా అయ్యయ్య ఏదో అట్ట బిల్ల పిచ్చాను. నాకు ఏదో ఒకటి వైనం చేయండి. అలా నా పని వైనం చేయండి. ఏందో చేస్తున్నాడు. అబ్బా భలే ఉంది. రోజు నేను రావటమా? వస్తారు. అది రాదులేండి. అది అది ఎప్పుడో పెట్టింది. అది సెట్ అయిపోయింది. ఏమండి రోజు నేను రావటమా? నా ఎన్నికడితే మీ అమ్మ రావటమా? ఇక నేను పోవటమేగా. ఏం చేస్తావు? అట్ట కాదండి, ఏదో ఒకటి చేయండి. బాగా గుర్తుండిపోవాలండి. ఏదోటి. వాళ్ళు ఏమంటున్నారు? సుబ్బారావు గారు ఆయన అటు చూస్తున్నాడు. వాళ్ళు సుబ్బుశెట్టి చింతామణి ఇంటికి పోవటం రావటం పోవటం రావటం అసలు ఎవరమే లేదంటున్నారండి. నాకు ఏదో ఒకటి చేయండి, బాగా గుర్తుండాలి. ఇదేంటి కొండ మీద కోతి ఎక్కినట్టు? ఏదో చేయమన్నావుగా. ఇదేనా చేసేది? డబ్బులు వెళ్ళిపోతా. సిగ్గు లేదు డబ్బులు లేకుండా వచ్చా. మోతండి. ఏం మోతండి? పేసాళ్ళ మోతండి. అబ్బా తాషాడు మోతంటే ఏముంటుండే? తాషాళ్ళ మోతంటే తెలీదా? తెలీదండి. మీకు తెలుసా? మీ అమ్మ చెప్పలేదా? ఎవరైనా తేడా పడదే మీకు తెలీదా? లేదండి. ఎందుకు చెప్పరా? నాకు తెలీదండి. పైనే ఉంటానండి. ఎంత డబ్బు పోయినా పర్వాలేదు, నేను పైనే ఉంటా. ఏమండి పైన ఉండకూడదు? ఏమండి నా ఎన్ని ఉంగరాలు పోయినా బాధలేదు, ఎన్ని డబ్బులు పోయినా బాధలేదు, పైనే ఉంటానండి. అయ్యో మీరు పైన ఉండకూడదండి. మీరే అన్నారు కానీ పైన అండి. నేను ఎప్పుడు అన్నానండి? ఏమండి పైన అంటే ఏంటో తెలుసా? చెప్పండి. శంకుది గంట కొట్టడమే. కింద లవ్ అంటే మందే లవ్, ప్రేమ అంటే మందే ప్రేమ.
పుట్టుకంటే నీదే పుట్టుక. మరి మంచి రసపొట్ల పోతుంది మీ అమ్మ మొండ. గడ్డపార కాల్చి గిలగల కానుంచి మెడ దాకా వాతలు పెట్టి చంపాల మొండకి. చెవుల్లో ఇంట్రం బొట్లు పోసి చంపాల మొండకి. మరే చిత్తలు ఇలా నసరాపేట పోయి సెకండ్ షో సినిమాకి 2 టిక్కెట్లు తెచ్చా. సినిమా పేరేందంటే పని చేసుకుందాం రా. నువ్వు సినిమా చూస్తుండు, నేను నిన్ను చూస్తుంటా. నా బుజ్జి కాదు, నా బంగారం కాదు, ఏదో ఒక ముద్ది అమ్మ. నాలి నక్కల బేక. తల్లికి పిల్లకు తేడా తెలియదంట. మెత్తంగా తగులుతే మీ అమ్మాయి అనుకున్నాలే. అనుకుంటావు చిత్ర అమ్మగారు కప్పు కాఫీ తీసురావే. స్ట్రాంగ్ ఎక్కువ, షుగర్ తక్కువ, ఆరిపోకుండా అదిం పట్టి తీసురా. అమ్మ బావగారికి ఒక సోడా తీసురావే. గ్యాస్ తక్కువ, గోళీ ఎక్కువ. ముండల గోలి ఎప్పుడు తక్కువేగా. ఎవరిని బాబు తిడుతున్నారు? నేనేమన్నా తిట్టా? ఇప్పుడేగా నీ దుంప తెగ అన్నారు. మా కొట్లో బాకీ వాళ్ళంలే. మీ కొట్లో బాకీ వాళ్ళని మా ఇంట్లో తిట్టాలా? మరి బజార్లో టేజీ కట్టి తిడతారా ఏంది? సరే కానీ మీరు వచ్చి అన్నాళ్ళు అయ్యింది. అయిందిగా 2-3 నెలలు అయిందిగా. అయ్యిందిగా 2-3 నెలలు. వచ్చినప్పుడు ఇచ్చారు ఒక మాట. లతప్ప నీ మాట కోసమేగా పేటలో నాకు వచ్చిన వాటా మీద నీ అప్పు తీరలా. సరే కానీ నేను ఒక్కదాన్ని పండుకోలేకపోతున్నా. నేను ఒక్కదాన్ని సలికి పడుకోలేకపోతున్నా. వయసు అలాంటిది. మా కొట్లో 2 గుమ్మస్తాలు ఉంటారు. ఒక్కొక్కడికి 3 రోజులు డ్యూటీ వేస్తా. 3 రోజులు 6 అవుద్దిగా. 7వ రోజు గురకా వాడిని పంపిస్తా అడ్జస్ట్మెంట్గా. గురకా వాళ్ళని గుమస్థానంలో పంపిస్తారా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు? ముందే అది ఎత్తేసిందే. ఎత్తేసానా సుబ్బారావు? అప్పుడు దించేవాళ్ళ తప్ప. దించానా సుబ్బులు? సుబ్బులు గిబ్బులు అన్నామంటే ముక్కు మీద గుద్దుతుంది. ముక్కు 3 ముక్కలు అవుద్ది. తిరిగి గుద్దానంటే 30 ఒక్కలు అవుద్ది. తప్ప నీ దండం పెడతాడు తిట్టబాకు. కొట్లో గుమ్మత్తాలు ఇంటే ఏమనుకుంటారు? సిఆర్ ఏంది, సుబ్బు చెట్టు ఏంది, కట్ట కైమన్స్ అయింది అనుకోరు. మరి నన్ను గవర్నమెంట్ వారు శుభశ్రీ అని బిరుదిచ్చారు. నన్ను శుభశ్రీ అని పిలువు, నిన్ను హరిశ్రీ అని పిలుస్తా. నాకు కూడా ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు పద్మశ్రీ అవార్డు 10 సార్లు. 11వ సారి కూడా తీసుకోపోయావు నీ పాడమేనేసి కట్టుకోవడానికి. తీసుకుందాం అనుకున్నా, వాళ్ళు ఇద్దాం అనుకున్నారు. నాకాడేమో డబ్బులు లేవు, అప్పేమో ఈయనన్నారు, ఆగిపోయింది. క్యాష్ ఉండాలి, క్యాష్ ఉండాలి. ముండాకొడుకు ఎన్నాళ్ళ నుంచో దుప్పట్లు తీసుకొస్తానని ఇదిగో వత్తా అదిగో తెత్తా, ఇదిగో వత్తా అదిగో తెత్తా. సరేలేరా ఎవరినారే అంటున్నావు? ఆ పేరు గల్లో లేవు లేరే ఇక్కడ. నిన్నేరా. ఏది ఇప్పుడు దాకా నన్న నీ బాబునంటారా? ఏమని? నీ తాతనంట. ఒరే ఏమని? నీ బాబునంట, నీ అంటావే అల్పసిరి ముంట. నీ నోటికి పేటడ్డమా, ఈ ఊరికి నీ నోరడ్డమా? ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషులైన పొట్టి శ్రీరాముల వంశం నాది. పొట్లాలు మోసే వంశం నీది. గల్లాపేట దగ్గర గోంబేరంగా కూర్చునే వంశం నాది. గడపలు కాసుకొని రండి బాబు, రండి బాబు, రండి బాబు అని పిలిచే వంశం నీది. నన్ను పట్టుకొని రాంటావే రాష్ట్రాల ముండా. తేలుస్తాను సే. వామ్మో, ఇంతమందిలో పట్టుకొని ఓసే అన్నాడు. నేను బావిలో దూకుతా. బావిలో పడితే నీళ్ళు చెడిపోతే కాలంలో ఊడు ముండ లాగుల్లో తేలుతావు. నేనేం తిక్కలదాన్ని అంటారా? నీ ఓటోళ్ళని 10 మందిని వాటు కరుచుకొని వస్తా. అమ్మాయి మేళానికి పోయి వస్తే కాళ్ళు బిసికావు, ఏళ్ళు లాగావు, తీసావు కదరా గోర్లు. ఎవరు? నువ్వే. ఎవరు అమ్మాయి? ఎవరు? నా కూతురు. నో రాంగ్. నా ఫ్యామిలీ, నా ఓన్, నా సొంతం. ఎవరు? నా ఇష్టం వచ్చినట్టు పిసుక్కుంటా. నీకేందా ఏర్చ? నీకు పెట్టలేదనా? నీకు పిసకలేదనా? నీకు పెట్టాను కదే. పొట్లాలు తీసుకొస్తే ఉప్పు 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 అని ఊతుకుంటా తిని పీనగలాగా ఉండేదాన్ని పిప్పల బస్సాలాగా నన్ను పట్టుకొని రాంటావే రాజకీయాలు ముండా. తెలుస్తుంది. ఏందిరో పైకి వస్తున్నావు? నేను గనక పటపట కొరికానంటే పటపట కొరకటానికి ఏమన్నా పక్కల కింద ఒక్కలు తిన్నానా? మొక్కజొన్న కొండ తిన్నావే నా పాప. తేలుతాను సే. నన్ను పట్టుకొని నా ఇంటికి వచ్చి, రే ఇంతవరకు వచ్చాక నా కొంపలో పనికిరావు, పోరా బయటికి. ఎవరిది ఇల్లు? ఎవరిది? నాది ఇల్లు నాది ముండా. ఈ ఇంటికి గచ్చేసిన అచ్చు రసీదులు నా దగ్గర ఉన్నాయి. ఏడబెట్టా? సుబ్బారావు బాబాయ్ దగ్గర పెట్టా. మన చోటి దగ్గరే పెట్టావు. మొన్న నేను వచ్చినప్పుడు నర్సాపేటకి ఇనిమెట్లకి తిప్పుతూ సెకండ్ షో సినిమా తీసిపోయి నా ట్యాంపులు నాకు ఇచ్చాడు. ఇది కూడా దెబ్బతిన్నది ఎవరు? అయితే నేను పెట్టింది ఏం లేదా? ఏమీ లేదు. బాగా ఆలోచించుకున్నా. దీర్ఘంగా ఆలోచించుకోము. తీవ్రంగా ఆలోచించా.
కైవెడలో ఆ రెండలను ఈ ముండలను సమస్త కాంతులను బాల సూర్య ప్రభా కలితం వయ్యలుగలుచుచున్నదది. ఏది నా నకిలీది నాకు ఇద్దు, నేను పోతా. ఈ నక్లీస్ నువ్వు పెట్టావా? నేను పెట్టా. కనిపెట్టుకొని ఉన్నాడు ఉప్పలపాటి సూరిబాబు 72 ఏళ్ళు. ఎవరు నమ్మరు? ఆయన పెడితే బరువుగానే పెడతాడు. ఆ విధంగానే పెట్టాడు. ఇది ఆయన పెట్టింది. అయితే నేను పెట్టింది ఏం లేదా? నువ్వు పెట్టింది ఏమీ లేదు. అయితే ఈ చీర చీర అమ్మా ఏంది ఊరి మీద వదిలిపెట్టిన పోలేరమ్ముతున్న పైన పడి మాలభంగం చేయబోయాడే నన్ను. చిత్ర ఏంది నాకు పని లేక నిన్ను మానభంగం చిత్ర ఏంటి బావా? అయ్యో అదేమిటి బావా ఏడుస్తున్నా? ఏం చెప్పమంటావే? నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది బావా. మరి నన్ను ఎప్పుడు సక్కరంగా ఏడవనిచ్చారే? కూతురి కూలిచ్చాడు అయ్యా. చిత్ర మరి ఈ మొండే ఏ ఈ డాబరం ఉండా జాగ్రత్తగా మాట్లాడు లోపల సన్నాసుడు. నేను పెద్ద చిత్ర నువ్వు పెద్ద మట్టి అయ్యావుగా. అమ్మాయి కాల నేనయ్యా. నీ ఎవరం కాదు, నీ ప్రస్తాపన కాదు. చిత్ర ఇట్లా ఏస్తే నా మీద పెద్ద మట్టితో మాట్లాడుతున్నా. నేను పెద్ద మట్టితో మాట్లాడుతున్నా. నేనయ్యా 6 నెలలు అయ్యింది, నా మీద వేసుకో. చిత్ర ఈ మొండే ఏ ఈ కాపురాలు తీసే ముండ, దాపరం ఉండా కొడక, ఈ డాపరం ఉండ లోపల సన్నాసుడా. నన్ను పట్టుకొని ఏరా పోరా రారా అందే ఎవరు నువ్వు తేలవలేదు అనుకో, నేను పుల్లు బాటిల్ మందు తాగి చచ్చిపోతానే. తేడా బద్ది. వద్దులే బావా, నేను అడుగుతాగా. అడుగు. అమ్మా ఏమ్మా ఎందుకే పాపం బావని పట్టుకొని ఏరా ఒరే రారా ఓ నీ అమ్మ ఆ ముండ ఒక్కసారి అంది, ఈ ముండ 4 సార్లు అన్నది. ఎందుకన్నావే? నేనెక్కడన్నానే? ముందలోడా నా వెనకోడా పక్కనోడా నేనన్నానా? చూడు చూడు దుప్పట్లు తెచ్చింది మొదలు గడపకాడనే నిలుసున్నారు. అసలు ఈ ముండకు సిగ్గే లేదు. ఈ ముండకి నా సిగ్గు చిన్నప్పుడే పోయింది. ఎంతసేపు నిలబడతారు? రండి అన్నకాడ రా విడదీశానే. చిత్ర చిత్ర మొదట్లో అట్టయింది, లత్తప్ప నువ్వు నన్ను అరే ఒరే అల్లా అనలేదు బాబు. నేను నిన్ను అశా వచ్చా అల్లా చెల్లు బారుకోరు. అరే మరి దుప్పట్లు ఎప్పుడు తెస్తారు? అబ్బో ఈ ముండలు ఇంకా ఈ మర్చిపోవాలా. నాకే సిలంగారు. లత్తప్ప మన 4 పీస్ బ్యాగ్ తీసుకొని వచ్చి ఎక్కడికి పోయారు? ఇంటికి ఇంతలో తాళం వేశారు. చెన్నై. ఎందుకు చేపలు చుట్టనా సాంబార్ దాకా? మాకేం కర్మ నాయన, గ్రామ్ పౌండ్ రికార్డు ఇటానికి పోయాం. ఎవరెవరు ఎన్ని ఇచ్చారు? ఎందుకు ఇలా పెద్దమ్మాయి 2 అంటే అమ్మాయి బాగా అనుభవం కలదుగా, బాగా బలంగా ఉంది. చిన్నమ్మాయి 1 అంటే ఈ అమ్మాయి ఈగ్ ఉంది కదా, కొంచెం వీక్ గా ఉందిలే. మరి నువ్వు ఇలా ఇద్దామనుకున్నా, వాళ్ళు కూడా తేద్దామనుకున్నారు. నేను తీరా ఎత్తా. అబ్బో నీ అమ్మ ఏంది నా మతి పోగొట్టావు కదా నీ అమ్మ. శృతి పెద్దదైద్దన్నారు. అయితే అమ్మాయి చేత ఒక రికార్డ్ చెప్పి ఏంది అమ్మాయిని మరి మయ్య 9 దాకే ఉంటాడు కొట్టుకాడ. ఆ, మయ్య పోయాక నేనే ఉండేది. ఆ, 9 దాటాక అమ్మాయిని కొట్టుకాడికి పంపించు. ఏది మీ అయ్య ఇంటికి పోవటం, అమ్మాయి లోనకి రావటం, పని జరిగిపోవడం. జరిపోద్ది. అమ్మాయిని పంపించు. పా, పని అంటే నాకు పంపించు అమ్మాయిని. ఎంత ఇష్టమో. సరే గాని 11ంటికి అమ్మాయి దడుచుకుంటది. 1 గంటకు నేను వస్తా. ఏమంటకి ఇంకా వ్యసనం తగ్గల, ఇంత వయసు వచ్చిన కానీ అమ్మ కానీ అయ్య కొడుకు బాగా చేశారు. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, పాపటిల కలుసుకో నీ జరుగుతుంది. ఓకే యా యా యా
ఉన్నీలే ఇవన్నీ భరించలేకపోతుంటే ఈ ముండ ఎన్నికిడత పడదు మళ్ళీ నువ్వేగా ఆయన చెయ్యకుండా చెయ్యమన్నది. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల పలుసుకో. దొరుకుతుంది. ఓకే యా. ఏయ్ రేపు సాయంత్రానికి గనక దుప్పట్లు తెచ్చావో సరాసరి, లేకపోతే నీ బుర్ర రామకీర్తన పడింది. ఇదిగో గీత, నువ్వు గనక మొగోడు అయితే ఆ గీత దాటి యువతలకు నువ్వు రావద్దు, నేను అవతలకు రావద్దు. మా అమ్మ రాదు. లోనే ఏమన్నా పెట్టావా చూడయ్యా. అబ్బా అమ్మా యాడ పాత చిత్తు కాగితాలండి మనకై చేస్తున్నాడే. ఈ గీటు తగ్గి లేవు. రాను రావా? రానురా. ఈ ముండ సంగతి సెకండ్ తెలుస్తా ఏంది అలవలేవు, నువ్వు 100 రూపాయలు వేస్తేనే నేను వంగుతా, దాంట్లో సమస్యే లేదు. నాటకం ఆగిపోయినా నాకు ఇట్టవే. బతుకు పాడుగా ఏంటది? ఉండనిస్తున్నారండి వీళ్ళు. అబ్బాయో అన్ని జేబులు వాళ్ళు మొత్తం సోదా చేసి లాగుతుంటే నాకు 33 మొగుళ్ళు అయినా వెనకొచ్చినోడు చెప్పిండు, ఎప్పుడైనా నువ్వు పోయిన కాడ 100 వస్తేనే రమ్మన్నాడు. అమ్మా లచ్చిందేవి 10 రూపాయలు ఎత్తే 16 సార్లు పక్కలేస్తుంది. ఏమిటి ఆ మాటలు? రచ్చన రేఖ ఇచ్చింది రచ్చన రేఖ. రేయ్ నువ్వు మొగోడివి, నేను ఆడదాన్ని. రారా చూస్తున్నా. ఇన్ని డబ్బులు పోయి ఇన్ని ఉంగరాలు పోయి ఆప్రాలు ఆడోళ్ళు తొడగొడతారా నా మీద? నేను మొగోడిని, పరువు గల్లోండి, పరపతి గల్లోండి, నేనెన్ని తోళ్ళు కొట్టాలా? మొత్తం కొట్టుకోవాలి.